పవన్ కళ్యాణ్ మనసు సినిమాల వైపు నుంచి పూర్తిగా రాజకీయాల వైపు మళ్ళింది. ఆయన ఏదో నామకే వాస్తన్నట్టు సినిమాలు ఒప్పుకుంటున్నా మనసు ప్రాణం పాలిటిక్స్ వైపే ఉన్నాయి. ఈలోపు వీలైనన్ని సినిమాలు చేయటం బ్యాంకు బ్యాలెన్స్ ని పెంచుకోవడానికి అన్నది అర్థమైపోతూనే ఉంది. ఇటీవల పవన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ సంగతి ఆయన చెప్పకనే చెప్పాడు. త్వరలోనే పవన్ బస్సు యాత్ర కూడా మొదలెట్టేస్తున్నాడు. ఎండలు బాగా తగ్గాక అప్పుడు పవన్ బస్సులో 2 తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టి వస్తాడు. ఈలోగా పవన్ సీక్రెట్ గా ఓ సర్వే నిర్వహిస్తున్నాడని రాజకీయ వర్గాలు సైతం గుసగుసలాడుకుంటున్నాయి. నియోజకవర్గాల వారిగా పవన్ సర్వే చేయిస్తున్నాడని, అక్కడ తన పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళెవరు, ఎన్నికల్లో నిలబడితే ఎవరి నుంచి మద్దతు వస్తుంది, స్థానికంగా ఎవరి బలం ఎంత, తన పార్టీ నుంచి పోటీ చేసే సమర్థత ఎవరికి ఉంది అనే విషయాలపై పవన్ లోతైన సర్వే చేయిస్తున్నాడట. అంతేకాదు, బస్సు యాత్రకు వస్తే స్థానికంగా తమతో పాటు ఉండేవాళ్ళెవరు, వాళ్ళంతా జన సమీకరణ చేయగలరా అనే విషయాలపైన పవన్ ఆరా తీస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి పవన్ లోని రాజకీయ నాయకుడు ఇప్పుడిప్పుడే నిద్రలేస్తూ అచ్చమైన పొలిటీషియన్లా ఆలోచించడం మొదలెట్టాడు. చిరంజీవి ప్రజారాజ్యం సమయంలోనే ఇలాంటి సర్వేలు జరిగాయి. అప్పుడు అన్ని పాజిటివ్ రిపోర్ట్లే వచ్చాయి. కాబట్టి చిరు ధైర్యంగా అడుగులేశాడు. మరి తమ్ముడికి ఎలాంటి రిపోర్ట్లు వస్తాయో, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.